హాయ్ అండి. రీసెల్లర్ గ్రూప్‌లో ఈ ఇన్విజిబుల్ చైన్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి చేసేసాననమాట. అందులో ₹250 పెట్టారు. ఎందుకు పెట్టి కొనాలా అని చేసేసాననమాట. దీనికి తెలివితేటలు బాగా ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నారా? సరే అండి, మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఓహెచ్‌పి షీట్ తీసుకొని గ్లూ అటాచ్ చేసుకొని దానికి ఒక గ్రీన్ కలర్ కుందన్ అనేది అటాచ్ చేశాను. నా దగ్గర ఈ సైజే ఉంది కాబట్టి ఇది ఇచ్చానండి. మీ దగ్గర ఇంకొంచెం చిన్నదైనా బాగుంటుంది. దీని చుట్టూ ఒక స్టోన్ చైన్ అనేది అటాచ్ చేశాననమాట. ఆ స్టోన్ చైన్ అటాచ్ చేయడానికి కూడా తిప్పలుంటాయండి. మీరేమి ఎగ్జాక్ట్‌గా అందరూ భలే కట్ చేసుకుంటున్నారు, మనకెందుకు రావట్లేదని ఏమి అనుకోవద్దు. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, తక్కువైతే ఇంకొంచెం చిన్న పీస్ కట్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. దీనికి పైన చుట్టూ కూడా ఈ కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. ఈ డ్రాప్ షేప్డ్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోండి. చుట్టూ కూడా డ్రాప్ షేప్డ్ అటాచ్ చేశాక పైన ఒక త్రీ స్టోన్స్ అనేవి అటాచ్ చేసుకోండి. ఆ 3 స్టోన్స్కి కూడా ఒక స్టోన్ చైన్ అనేవి చిన్న ఆ సైజుకి తగ్గట్టు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అటాచ్ చేసుకోండి. దానికి ఒక బార్డర్ లాగా అన్నమాట. ఇప్పుడు గేర్ వైర్ అనేది మీకు ఎన్ని సెంటీమీటర్స్ కావాలో అంత చూసుకోండి. నేను ఒక 35 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ షుగర్ బీట్ తీసుకుని తర్వాత జంప్ రింగ్ అటాచ్ చేసుకున్నాను. నా దగ్గర అది లేదండి, లాక్ బీడ్ లేదు కాబట్టి గమ్తో అటాచ్ చేసేసుకున్నాను అనమాట. దీని నెక్స్ట్ ఏంటంటే మనకి లైన్లో ఏమేమి కావాలో అలా లైన్గా ఎక్కించేసుకోండి. ఒక గోల్డ్ బీడ్, ఒక వైట్ బీడ్, పర్ల్ బీడ్, ఒక వైట్ బీడ్, పర్ల్ బీడ్ అలా అటాచ్ చేసేసుకుని మధ్యలో లాకెట్ వచ్చేలా చూసుకుని ఇటువైపు లాక్ కూడా అటాచ్ చేసేసుకోండి. దీన్ని మంచిగా ఇప్పుడు మనకు కావాల్సిన పొజిషన్లో మన డిస్టెన్స్ చూసుకుంటూ కూడా గమ్తో అటాచ్ చేసుకోండి. అంతే అండి, మన ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోయింది. ₹250 అన్నారు, మనకి అరౌండ్ ₹70లోనే అయిపోయి ఉంటుంది. నేను కౌంట్ చేయలేదు కానీ అంతకన్నా ఎక్కువేం కాదు. నేను లాస్ట్లో పిక్ అనేది యాడ్ చేశాను, చూడండి ఎలా టర్న్ అవుట్ అయిందో. మరిన్ని వీడియోలు ఇలాంటివి రావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.